ఆంధ్రాలో భారతీయ జనతా పార్టీకి లైఫ్ వచ్చిందని చెప్పాలా. ఎందుకంటే వాస్తవంగా 2014లో తెలుగుదేశంతో జట్టు కట్టి సాధించినటువంటిది ఏదైతే ఆనాడు 4 అసెంబ్లీ స్థానాలు సాధించింది. అప్పుడు వచ్చినటువంటిది టోటల్గా 25 స్థానాలు ఇస్తామని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ 25లో చివరికి 25 మూడిట్లలో మళ్ళీ విడిగా పెట్టింది. ఆ ఫైనల్గా వచ్చేటప్పటికి ఇదే ఫైనల్గా 15 ఆ 15 దగ్గర నిలబడ్డటువంటి పరిస్థితి అయింది. అంటే 20 అన్నారు, 18 అన్నారు, చివరికి అది ఓ 15లో బలంగా పోటీ చేసి ఉంటుంది. కానీ 4 గెలిచింది. అలాంటి భారతీయ జనతా పార్టీని ఈ దఫా పొత్తులోకి తీసుకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ నేను గెలిపిస్తానని చెప్పిన మాట నిలబెట్టుకున్నట్టయింది. వాస్తవంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళే అనూహ్యమైనటువంటిది 10 స్థానాల్లో పోటీ చేస్తే 10లో 6 స్థానాల విజయం దిశగా అన్నటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం, అనూహ్యమైనటువంటి వ్యవహారం భారతీయ జనతా పార్టీకి. రెండో వైపున పార్లమెంటు స్థానాల పరంగా కూడా 6 సీట్లలో 3 భారతీయ జనతా పార్టీ విజయం అన్నటువంటిది భారతీయ జనతా పార్టీకి భారీగా ఊపిరి పోసినట్టు. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి 1999 తర్వాత మళ్ళీ మంచి లైఫ్ వచ్చిందని చెప్పాలి.